హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి నాటు చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఈ నాటు చిక్కుడుకాయని ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరండి. నాకు తెలిసినంతలో అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ టమాటోస్ని వేస్తే ఇంకా టేస్ట్ అయితే వచ్చేస్తుంది చిక్కుడుకాయల్లో అయితే. ఇప్పుడు నేనైతే చిక్కుడుకాయ టమాటా కూరని అయితే ఎలా చేస్తానో మీరైతే చూసేయండి ఈ వీడియోలో. ముందుగా అయితే 1/2 కిలో చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను. చూడండి, నాటు చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి, టేస్ట్ అవుతాయి. ఈ చిక్కుడుకాయలకు 2 టమాటాలు సరైంది, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. స్పైసీ తగ్గట్టుగా అయితే పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే చిక్కుడుకాయలు అయితే ఈన్లు అయితే తీసేసి అందులో ఒక్కొక్క చిక్కుడుకాయలు అయితే పురుగులు ఉంటాయండి, పుచ్చు పట్టేసి చూసుకుని అయితే ఒలుచుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే చిక్కుడుకాయలు అన్నింటికి వేనులు తీసేసి ఓపెన్ చేసి అయితే చూసుకోవాలి, పురుగులు ఉంటాయి. ఇలా అయితే మొత్తం అయితే ఒలిసి పెట్టేశాను. ఇప్పుడైతే శుభ్రంగా వాటర్ పోసి అయితే కడిగేద్దాం. కడిగేసి అయితే పక్కన పెట్టేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటోస్ని అయితే ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి వాటర్ పోసి శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ముక్కల కింద అయితే కట్ చేసేసాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేద్దాం. కూర చేసుకోవడానికి అయితే 2 స్పూన్ల ఆయిల్ అయితే పోసాను ప్యాన్ పెట్టేసి. అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను. ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఈ ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని బాగా మగ్గనివ్వాలి. తర్వాత అయితే టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. ముందుకు వేసినట్లయితే ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గం. ఇలా మగ్గిన తర్వాత అయితే టమాటో ముక్కలు అయితే వేసేద్దాం. ఈ ముక్కలను కూడా కొద్దిసేపు మగ్గిన తర్వాత అయితే చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు అయితే వేసేయటం. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే కలిపేద్దాం. ఇలా కలిపేసి మగ్గనివ్వాలి. ఒక 3 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసి చిక్కుడుకాయలు అయితే మగ్గనివ్వాలి. మూత అయితే పెట్టేశాను. తర్వాత అయితే చూపిస్తాను మగ్గిన తర్వాత అయితే. చూడండి, ఈ విధంగా అయితే మగ్గిని చిక్కుడుకాయలు బాగా మగ్గినాయండి. ఇప్పుడైతే ఉప్పు, కారం అయితే వేసేద్దాం. ఒకసారి అయితే ఇలా కలిపేసి ఇందులో మన టేస్ట్కి తగినంతగా ఉప్పు అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. అలాగే కారం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వేసి కొద్దిగా అయితే వేసాను, మాకైతే సరిపోతుంది. స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలపాలి. ఈ కారం వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు ఇలా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అయితే వాటర్ అయితే పోసుకోవాలి. కూర ఉడకడానికి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే 1 గ్లాసున్నర వాటర్ అయితే పోసాను, సరిపోతుంది. నేను పోసిన వాటర్ అయితే చిక్కుడుకాయలు అయితే బాగా ఉడికితే ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి కదండి చిక్కుడుకాయలు అయితే. ఈ విధంగా పోసిన తర్వాత అయితే సరే అయితే కలిపేసి మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇలా అయితే కలిపేసాను, మూత అయితే పెట్టేస్తున్నాను. 4 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే ఉంది కూర అయితే. ఇప్పుడు మరలా ఒకసారి అయితే కలిపి మూత అయితే పెట్టేసి ఉడకనిద్దాం. ఫైనల్కి వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను. కూర అయితే దగ్గరగా ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే కూర అయితే ఉడికిపోయినట్లేనండి. స్టవ్ ఆపేయడమే. ఇంకా మీరు చూస్తున్నట్లయితే చాలా బాగా వచ్చింది. నాటు చిక్కుడుకాయల్లో టమాటోస్ వేసుకుని చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది కూర అయితే. ఇలా అయితే చిక్కుడుకాయ టమాటో కూర అయితే చేసేసాను ఈరోజైతే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ని అయితే మా అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్లో అయితే చూసేయండి.